ప్రభుత్వ అధికార కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై కౌశిక్ రెడ్డి దాడి చేయడం దారుణమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అసెంబ్లీలో కూడా దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుపెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కౌశిక్ రెడ్డి ఓ సైకోలా, పిచ్చి వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్ఎస్ నేతలు కావాలనే ప్రతీదీ రాజకీయం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే సత్యం. చట్టం తన పని తను చేసుకుని పోయే విధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రోటోకాల్లో ఆ జిల్లాలో 2వ స్థానం ఉంటుంది ఎమ్మెల్యే తర్వాత. అలాంటి వ్యక్తి వేదిక మీదకి వస్తే కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం, అసలు ఆయనే అధికార పార్టీలో ఉన్నటువంటి వాడిగా మతి భ్రమించి నిన్నటి రోజు చేసినటువంటి దానికి ఈరోజు చట్టం తన పని తను చేసుకుని పోయే క్రమంలో అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని ఈరోజు సమర్థిస్తా ఉన్నామనే మాట సందర్భంగా చెబుతూ, ఒక శాసన సభ్యుడి యొక్క హక్కుల్ని ఈరోజు ఉల్లంఘించే విధంగా ప్రవర్తించినటువంటి అతని శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పని ఈరోజు సంజయ్ కుమార్ గారు అతనిపై చర్య తీసుకోవాలని చెప్పని ఏదో కోరినరో ఈరోజు తప్పనిసరిగా స్పీకర్ గారు కూడా తనకు ఉన్నటువంటి అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి ఆ సభ్యుడిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అసెంబ్లీ నడుస్తున్నంత సేపు ఆ 4 సమావేశాల్లో కూడా ఇదే అడవుడి. స్పీకర్ గారు ఒక దశలో అన్నాడు, కౌశిక్ రెడ్డి గారిని శాసనసభ రద్దు చేస్తా ఏమనుకుంటున్నామని చెప్పని కూడా హెచ్చరించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, అసలు నిన్నటి రోజు జరిగినటువంటి అధికారికమైన సమావేశంలో ఓ శాసనసభ్యుడిని గౌరవించకుండా ఇష్టానుసారంగా బండబూతులు తిట్టడము, అన్పార్లమెంట్ భాషలు మాట్లాడడము, నేను నిన్నటి రోజు అన్నా ఇలాంటి మాటలు గ్రామాల్లో మాట్లాడుతూ చెప్పు తీసుకుని కొట్టేటువంటి సందర్భం కూడా జరుగుతుందని చెప్పాను. ఈ విధంగా ఏదైతే ఉన్నాయో సరైనది కాదు. ఈరోజు సభ్య సమాజం తలదించుకున్న విధంగా నిన్నటి నుంచి దీనికి బీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్తారని అడుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు టూర్ అని చెప్పి తిరిగే కార్యక్రమం, మరి ఇప్పుడు హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు అని చెప్పి 21 సంవత్సరాల శాసనసభ్యులు అంటున్నారు. ఇదే విధానం అంటున్నా.